ఓకే సార్. అందరికీ నమస్కారం. రేపు ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే నెల్లూరు సిటీలో నాకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఒక సామాన్యుడికి ఇంత అవకాశం ఇచ్చి మీరు చూపించిన ప్రేమకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మీకు ఎప్పుడు ఏ అవసరం అందుబాటులో ఉంటా, ఏ పార్టీ కార్యక్రమానికైనా నేను పూర్తి మద్దతుగా ఉంటా. మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేసినా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. తప్పకుండా ప్రజలకి ఏ సమస్య వచ్చినా ప్రజల సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. తప్పకుండా ఓటమేది సహజమే. రేపు అవకాశం వస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ టైం తప్పకుండా మేము అందరం కలిసి ప్రజలకి మేలు చేసే ఏ సమస్య మీదైనా ప్రతి ఒక్కరూ కలిసి పోరాడతాం. వాళ్ళు కూడా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, కార్యకర్త, నాయకులు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు అది ఏమి ఆలోచించే తప్పకుండా ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే పార్టీ స్టార్టింగ్ నుంచి మేము కంటిన్యూగా పార్టీకి పనిచేస్తున్నాం. తప్పకుండా అలాగే మనకు వేరే పార్టీ పని ఏది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన సీఎం గారికి తప్పకుండా మేము రుణపడి ఉంటాం. అలాగే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. ఓకే.